హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే నా డే ఇన్ మై లైఫ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. సో థర్డ్ ట్రైమిస్టర్లో నేను తీసుకునే ఫుడ్ అనేది కూడా షేర్ చేస్తాను. సో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తాను. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను ఏంటి అనేది. మార్నింగే శుభ్రంగా చక్కగా వామ్ వాటర్ అనేది తీసుకుంటాను. జీలకర్ర కానీ లేదంటే వాము కానీ లేదంటే కొంచెం అల్లం కానీ వేసి తీసుకుంటాను. బాగా వేడిగా అయితే తీసుకోను, కొంచెం గోరువెచ్చగా తీసుకుంటాను. అండ్ ఆఫ్టర్ ఇంకా నేను బాదం అనేది తీసుకుంటాను. కావాలి అనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. లైక్ మనకి ఉంటుంది కదా అంజీర్ కానీ లేదంటే వాల్నట్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. సో నేను అది స్మూతీ చేసుకుంటాను ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు. అండ్ ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు సింపుల్గా ఇంట్లో ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో అదనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెగ్యులర్గానే తీసుకుంటానండి. ఎక్కువ డైట్ అలాంటిది ఏమీ కాదు. లైక్ ఇంట్లో ఏది ఉంటే అది ఇడ్లీ, దోశ ఆర్ పూరి లేదంటే ఉప్మా లేదంటే ఏం లేకపోతే తినాలనిపించకపోతే ఓట్స్ అలాగా. అండ్ డ్రై ఫ్రూట్స్ తర్వాత కంపల్సరీగా నేను యాడ్ చేసుకుంది రాగి జావా అనమాట. సో అంతకుముందు అయితే నాకు అంతగా ఇష్టం లేదు, బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో నాకు తీసుకోమని చెప్పారనమాట. ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి. సో రాగి జావ అనేది కంపల్సరీగా తీసుకుంటాను అనమాట. ఇదైతే అసలు స్కిప్ చేయను. ఒక గ్లాస్ అయితే తీసుకుంటాను. కర్డ్ అనేది మిక్స్ చేసుకొని కొంచెం అందులో జావ అనేది యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని తాగేయడమే అనమాట. అండ్ ఇది వచ్చేసి మా చెట్టి పబ్బాస్కాయలు అనమాట. సో నేనైతే తీసుకోవట్లేదు, మా పాప కోసం. సో ఇంట్లో వాళ్ళు కట్ చేసుకుంటారనేసి చెట్టు దగ్గర కాసింది చక్కగా చెట్టు మీదే పండింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడైతే నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ లెగ్గానే కొద్దిగా వాకింగ్ అనేది ఉంటుంది. తర్వాత మిగతావి నా పనుల మట్టుకు నేను చేసుకుంటాను అనమాట. కంపల్సరీగా వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కంపల్సరీగా చేసుకుంటే చాలా మంచిది అనమాట. మనం యాక్టివ్గా తిరిగితేనే నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏంటంటే బేబీ హెల్దీగా కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఏమనుకోకండి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది నేను ఎంత డోర్స్ అన్ని క్లోజ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చడి అనేది చేస్తున్నారనమాట. లైక్ బీరకాయ ఉంటే సో అది కొంచెం వాడిపోయినట్టు, అలాగే సమ్మర్లో త్వరగా అయిపోతుంది కదా. సో అవి ఏంటంటే మనం కర్రీ కింద లేకపోతే పచ్చడి కూడా చేసుకోవచ్చు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని. సో అలానే చేస్తున్నారు. అండ్ ఇక్కడ బూరెలు అనమాట. బూరెలు అనేది నాకు చాలా ఫేవరెట్. అండ్ ఉన్నాయి కదా అనేసి ఒకటి తీసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కంపల్సరీగా ఈ ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి కదా, కాల్షియం ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు కదా, అవి మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. కాల్షియం అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్. సో డాక్టర్ ఇచ్చినట్లుగా నేను వేసుకున్నాను. ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత లైక్ 10:30 to 11 ఆ టైంలో పాలు అనేది తీసుకుంటాను. పాలు అనేది కంపల్సరీగా డైలీ ఒక 2 గ్లాసెస్ మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవాలి. ఇక్కడ నేను మదర్ హార్లిక్స్ యూజ్ చేస్తానండి. అంతకుముందు నాకు ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు. లైక్ ఫస్ట్ సెకండ్ వరకు, లైక్ 5th month వరకు ఇచ్చారనమాట. తర్వాత నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు 8th month. సో ఇదే యూజ్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ బేబీ అప్పుడు కూడా నేను అదే యూజ్ చేశాను. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను సమ్మర్లో కదా, మరీ కొంచెం వేడిగా ఉంటుంది అనేసి కంపల్సరీగా కొంచెం లేట్గా లైక్ 10:30 to 11 ఆ టైంకి ఫ్రెష్ అప్ అవుతాను. సో సింపుల్ స్కిన్ కేర్ అనమాట. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీగా ఉంటుంది. మిగతావన్నీ ఇంకా నార్మల్లే. ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది నేను యూస్ చేయను, చాలా సింపుల్గా యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో పక్కన అన్నం కూడా అయిపోతుంది. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. సో డెలివరీకి ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి విలేజ్లో అనమాట. అందుకని విలేజ్ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మా పాప వచ్చేసి కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తింటుంది. అండ్ నాకు ఇది వచ్చేసి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. అండ్ ఇక్కడ సమ్మర్లో మనకి సమ్మర్ ఫ్రూట్ అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా, జీడికాయలు అంటారు. సో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది కర్రీ వండుకుంటారనమాట. పచ్చి జీడికాయలు ఉంటాయి కదా, సో జీడిపప్పు అనేది అది కర్రీ వండుకుంటారనమాట. సో నేను కూడా ఫస్ట్ టైం అది కర్రీ వండుకోవడం అనేది చూడడం అనేది. అండ్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. బయట కొన్నవే తీసుకొచ్చారనమాట. సో ఇవి కట్ చేసుకొని కర్రీకి వచ్చేసి పండినవి అనమాట. అండ్ పచ్చివి పండివి చూపిస్తున్నాను అనమాట ఒక పక్క నుండి. సో చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకని చూపిస్తున్నాను. అందరికీ అన్నీ తెలుస్తాయని ఏమీ కాదు, బట్ ఇలాంటివి ఏంటంటే కొంచెం విలేజ్ సైడ్ అవి బాగా దొరుకుతాయి కదా.
అండ్ ఇక్కడ ఇవి కట్ చేసిన తర్వాత పచ్చి జీడి గింజలు ఉంటాయి కదా, అవి కట్ చేసిన తర్వాత దాని లోపల ఈ విధంగా జీడిపప్పు అనేది ఉంటుంది. సో ఇది కర్రీ వండుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటారు. అండ్ ఇది తీసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చెయ్యికి పొక్కుతుంది అనమాట. లైక్ వైట్ కలర్లో వచ్చేసి స్కిన్ అది ఊడిపోయేలాగా ఉంటుంది. సో నేనైతే తీయలేదు, నార్మల్గా ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసారనమాట. వాటర్లో వేసుకుని పైన తొక్కు ఉంటుంది అనమాట, అది తీసేసి కర్రీ వండేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ విషయానికి వస్తే ప్రతిదీ తీసుకుంటాను. వెజిటేబుల్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ కంపల్సరీ అనమాట. నాకు డైలీ 2 ఎగ్స్ అయితే కంపల్సరీగా తీసుకోమని చెప్పారు. అండ్ రైస్లో కానీ లేదంటే విడిగా కానీ తీసుకుంటాను. సో నేను 7th మంత్ వరకు అయితే ఒకటే తీసుకున్నాను. బట్ లేదు ఇంకా తీసుకోవాలి అనేసి, వెయిట్ గెయిన్ అది అవ్వట్లేదు అనేసి కొంచెం హెల్దీ ఫుడ్ అలాగే వెజిటేబుల్స్ లేదంటే ఇవి ఆకుకూరలు ఇవన్నీ తీసుకోమని చెప్పారు. అండ్ నాన్ వెజ్లో చికెన్ లేదా మటన్, ఫిష్ అవి కూడా తీసుకోమని చెప్పారు. అండ్ ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా 1 అవర్ పడుకుంటానండి. సో ఈ సమ్మర్లో బాగా వేడిగా ఉంటుంది కదా, పడుకుంటాను. అండ్ ఈవినింగ్ టైం ఇవి ఎంతమందికి ఫేవరెట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ముంజులు అనేవి. సో చాలామందికి ఇష్టం ఉంటుంది, సమ్మర్లో ఎస్పెషల్లీ బాగా దొరుకుతాయి కదా, సో అవి తెచ్చారనమాట. అండ్ ఇక్కడ మీషో ప్రోడక్ట్ అనేది ఒకటి నేను వచ్చింది పార్సల్, అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కిచెన్ స్టీల్ ర్యాక్ అనమాట. ప్రైస్ వచ్చేసి బిలో 100 నాకు వచ్చింది. లైక్ ఏదో సేల్స్ ఏదో జరుగుతుంటే వచ్చిందనమాట నేను బుక్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడు ప్రైస్ నేను చూస్తే అరౌండ్ 150 ఆ ప్రైస్కి ఉన్నట్టుంది. అండ్ దీని లింక్ ఏమైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మీషోలో మనకి ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి అని కాదు, కానీ కొన్ని అయితే నచ్చుతాయి అన్నమాట, ప్రైస్కి తగ్గట్టు బాగుంటాయి. ఇది కిచెన్లో లైక్ మనకి స్టోరేజ్ లాగా యూజ్ అవుతుంది అండ్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. స్టీల్ అయితే బాగుంటుంది అనేసి, లేదు అని అనుకుంటే మనం వాష్రూమ్లో వాటిల్లో కూడా మనకి స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు. సో నేనైతే కిచెన్ కోసం అనేసి తీసుకున్నాను. లైక్ మనకి డబ్బాలు అవి ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి. అండ్ బాత్రూంలో అయితే మనకి మేకులు అవి కొట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే కొంచెం స్నానానికి అది వేడి నీళ్ళు అవి పెట్టారనమాట. అండ్ గీజర్ అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ పల్లెటూరులో. ఈ విధంగా పొయ్యిల మీద వేడి నీళ్ళు కాసుకోవడమే కదా. సో ఇప్పుడు కూడా సమ్మర్లో వేడి నీళ్ళ అంటే అవునండి, చన్నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే ఒళ్ళు అది కొంచెం పేలుతుంది అనేసి లైక్ కొంచెం గోరువెచ్చగా అయినా సరే వేడి నీళ్ళు చేయమంటారు. అండ్ ఇంకా ఈవినింగ్ చక్కగా గాలది వేస్తుంది. ఈవినింగ్ టైం స్నాక్ విధంగా అయితే నేను ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదంటే కట్ చేసిన పీసెస్ కానీ, ఫ్రూటు పల్లీ చెక్కి కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ లడ్డీ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ స్మూతీ కానీ ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి కదా, మనం ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను మ్యాంగో అనేది తీసుకున్నాను, ఈ సీజన్లో ఫస్ట్ తినడం అనమాట. అండ్ మ్యాంగో వస్తే తీసుకున్నాను అనమాట. సో కట్ చేసుకొని తిన్నాను మ్యాంగో అనేది. అండ్ పల్లీ చెక్కి తీసుకొని తిన్నాను. అండ్ పక్కనైతే కొంచెం వర్షం అనేది స్టార్ట్ అయింది, చల్లగా ఉందన్నమాట, వాతావరణం మారింది, వర్షాలు అనేది వస్తూ ఉన్నాయి కదండి. సో చల్లగా గాలేస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఈ విధంగా కూర్చుంటే పొలాలు, చెట్లు అన్నీ ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ కొద్దిసేపు ఎండ కొద్దిసేపు అలాగే మబ్బట్టినట్టు ఉంటుంది, గాలి చల్లగా వేస్తుంది అనమాట ఈవినింగ్ టైంకి కూర్చుంటే. సో అలాగా ఈ టైంలో నేను కోకోనట్ వాటర్ తీసుకుంటాను, అలాగే బార్లీ వాటర్ అలాంటివి తీసుకుంటాను అనమాట ఈవినింగ్ టైం. అండ్ ఇది వచ్చేసి ఇంట్లోనే చేసిందండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. అండ్ ఇంకా కొంచెం స్పైసీ లేకుండా మా పాప కోసం అడిగిందనేసి కొంచెం తనకి చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి నైట్ కంపల్సరీగా మిల్క్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పడుకునే ముందు ఖచ్చితంగా మిల్క్ అనేది తీసుకుంటాను. వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా షేర్ చేసుకొని మీకు ఎలా అనిపించింది, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ని మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా అనిపించింది ఏంటి అనేది. బాయ్.